నిన్న నామినేషన్ వేయించాడు సునీత తోటి. తగులుతుంది ఎందుకు ఇప్పుడు చెల్లి అంట లేదా తగులుతుందని ఇప్పుడు ఆయన కోసం కూడా తగులుతుంది రాదు. ఎట్లానే ఎట్లా సునీతమ్మ కోసం ఎందుకు తగులుతుంది? ఇంకా ఆమెకే ఇచ్చింది కానీ బజార్లు తిప్పి 44 లక్షలు ఇచ్చిండు కదా నిన్న. పెద్ద ఇచ్చిండు కదా కేసీఆర్ గారు. అట్నా అమ్మ నీకు బాగా మీ దోస్తా కేసీఆర్? అమ్మో 44 లక్షలు అది ఫోటో చూసినా పడాయి. అట్ట చెప్పు. 44 లక్షల చెక్ ఇచ్చిండు కానీ 44 లక్షలతో ఏమవుతుంది కానీ పైసలు ఇంకా చాలా పెడతారు. పెడితేనే కానీ ఫలితం రాదే. అంతేనా? ఫలితం రాదు. బాగానే ఏడుస్తుంది కానీ మీటింగ్లల్లో ఒకటే ఏడిపిస్తుర్రట ఈ కాంగ్రెస్ కోళ్ళాలు అంటున్నాయి. ఏమో ఏడిచేది దానికోసం వీళ్ళు అనుకునేది ఒకటి కోసం. ఆమెకు ప్రజల నాడి తెలియదు, పలుసు తెలియదు. ఈ ముడగుడుకు సచ్చితోడు దావంగా నాకు ఇది గూస పెట్టాను ఆమె ఎడతాను. పాడైపోను కారా అంతే అంట వాయిగా. నన్ను ఇడిచిపెడతలేరు అయితే వీళ్ళు. నేను ఏదో ఆరాముగా ఏదో ఆయన చచ్చిపోయిండు ఆ పొలగాలం చదువు. వాస్తవమే ఆ మాట కూడా. ఇంట్లో ఉన్నావంటే నన్ను ఎదురైన కాడ తిప్పబట్టి మన తిప్పుతా అంటే పాపం ఎన్నడూ కూడా ఆమె బయటికి వెళ్ళలేదు. అట్నే గేటు గడప దాటి బయటకు వచ్చేది తెలియదట ఆమెకు. ఇప్పుడు దండాలు పెట్టు అంటారు కదా. అవు అవు పెట్టు దండాలు కాదే ఈ ఓట్లు పాడు కానీ దండాలు దండం పెట్టించినట్టు. ఇక వాళ్ళదాట అభివృద్ధి పాలన ఆట, కాంగ్రెస్ వాళ్ళదేమో అరాచక పాలన ఆట. మీరు అభివృద్ధి పాలనకి వేస్తారా ఓటు, అరాచక పాలనకి వేస్తారా ఓటు అని కూడా అంటుండ్రు రాములు. వీళ్ళు అభివృద్ధిలో అరాచకం కలిసిన పాలన అది. అభివృద్ధిలో అరాచకం కలిసిన పాలన అది. ఏది? అభివృద్ధిలో అరాచకత్వం అందులో. ఇదిలో అభివృద్ధి లేదు, అరాచకం లేదు. అరాచకం అభివృద్ధి లేదు. అది మరిగా ఈ దొరసాన్ సంగతి ఏంది? దొరసాన్ అమ్మ మొత్తం అయ్యే పొడవ తీసేసింది. నేను చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నా. ఇక మా అయ్య పొడవ తీసేసి పక్కకు పెట్టినా. ఆ పాత తెలంగాణ తల్లి పొడవ పెట్టుకుంది, ప్రొఫెసర్ జయశంకర్ సార్ పొడవ పెట్టుకుంది. అయ్య పొడవని దూరం పెట్టింది. మాయ ఇక ఊరంతా ఒడ్లెడ పెట్టుకుంటే నేను నక్క తోకనే పెట్టుకున్నట్టుగా అందరు జూబ్లీస్లో ప్రచారం చేస్తుంటే లీడర్లు ఈమె జాగృతి జనం బాట అని పోస్టర్ను నిన్న విడుదల చేసిందట. ఇప్పుడు ఊరు తిడుతుందట. ఊళ్ళో ఏం జరుగుతుంది, జనాలు ఏమనుకుంటుర్రు అని మొత్తం ఆరాధిస్తుందట కవితమ్మ. మరి ఏం చెప్తావా మాకు? పోనీ పాడైపోను అంతేనా? పెట్టాక ఏ ఫోటో పోయినాక ఇంకేముంది ఇక అయ్యే ఫోటో తీసి ఊళ్ళో పోతే ఊళ్ళో పోయినా పల్లె పోయినా పట్టణానికి పోయినా కూడా ఎటు పోయినా కూడా వచ్చే ఓ రాజనా ఈ నెల 20వ తారీఖు నుంచి సురువు అయితే నిజామాబాద్కి వెళ్ళి ఫిబ్రవరి 13 వరకు యాత్ర. అమ్మని దండం పెడితే మళ్ళీ 33 జిల్లాలు 112 రోజులాట. మేధావులని ఏకం చేసేదాట, విద్యావేత్తలను ఏకం చేసేదాట, ఊర్ల పంట జనాలు ఏమనుకుంటున్నారు, వాళ్ళు కోరుకునేది ఏంది అని మొత్తం ఆరాధిస్తుందట. ఉన్న పైసలు వస్తాయి అంతేగాని అంత ఏమైతుందన్నా ఏమైతుంది. ఇప్పుడు మాయావతి కంటే లీడర్ కాదు, బా గొప్ప యువతురాలు కాదు, మమతా బెనర్జీ కంటే గొప్ప యువతురాలు కాదు. ఏమైతే తల్లి సాటు పిల్ల. అంతేనా? తల్లి సాటు పిల్ల. తెలంగాణ ఊపులో ఒకసారి టికెట్ ఇస్తే నిజామాబాద్లో గెలిచింది, మళ్ళీ ఊడైపోయాయి. డబ్బులకు ఏం చేయకుండా కాబట్టి గులుగుతానో అలుగుతానో అంటే ప్రేమ మీదనో ఎమ్మెల్సీ చేసిండు. ఆ ఎమ్మెల్సీకి రాజీనామా చేసిందో ఇంత ఆమోదం చేయలే.
ముఠమాలు దానికి ధర్నా చేయరాదు. నేను ఏమంటానంటే ఎమ్మెల్యే ఎందుకు ఆమోదం ఇస్తలేరు ఒక ధర్నా, ముఠమాలు ఈడ నుంచి చూడు పెట్టు, చూడు పెట్టి దీనికి అర్థం చేసుకొని నువ్వు దేశం మీద పడు. ముఠమాలు బాబా నువ్వు గది కథం చేయ తల్లి, అది కథం చేసుకో సిక్కు వాసినట్టు, అది ఉంచుకొని తిరుగుతూ ఇవ్వలేమంటారు. నేను మంచిగా ఉండదు అది. ఇవే నాకు తెలిసి ఇంకో మాట కూడా గుసగుస బయటకు వస్తుంది. పార్టీ పెట్టాలంటే పార్టీ పెట్టే ఆలోచనలే ఉన్నట్టు కొడుతుంది, కానీ మరి అడుగున 60 సార్లు కన్నీళ్ళు తీసుకుంటా, ఊరు తిరుక్కుంటా, కన్నీళ్ళు తీసుకుంటా, కథ నడిపించుకుంటా, అట్లా సానుభూతి పొంది పార్టీ పెట్టి ఇది చేయాలన్న ఆలోచన కూడా ఉన్నది అనేది కూడా నడుస్తుంది గుసగుస. గది లేదు అంతేనా? జాగ్రత్తగా ఏముంటది, దిక్కు సక్కి లేదు. బావు 14 ఏళ్ళ ఉద్యమం చేసింది, 9.5 సంవత్సరాలు రాజ్యం చేసిన టీఆర్ఎస్ కోన్ కిస్కాగాడు అంటుంది. ఆయన పోయి మధులు ఉన్నాడు, ఇటు ముఖాన్ని ఎత్తలేడు. బా అదే నువ్వు తిరుగుతా అవుతా అది జైలు అనుభవాలు చెప్తావా తిరుక్కుండా? నేను జైల్లోకి యోగి చేసిన చేసిన చెప్తావా? మేధావులందరూ మరి ఢిల్లీ ముఖ్యమంత్రి గురించి అడిగితే ఏం చెబుతాం? మేధావితో ఢిల్లీ ముఖ్యమంత్రి మేధావుల పేరు మీదనే కదా ఆయన వారసుడు ఢిల్లీ ముఖ్యమంత్రి. ఆయన ఇప్పుడు మన గంట పెట్టుకొని పేద మనిషి, ఆయన శిష్యులను బతికిడు కదా, ఆయనే అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ఆయన జైలుండే, నువ్వు జైలుండి ఆ దందా పాడైపోను. ఆ దందా నువ్వు అన్నట్టు ఆ దందా కూడా మచ్చ తెచ్చింది. జనాలు ఏమంటారు? అడిగి పోతే ఇంటారే నువ్వు వచ్చినావుపా అన్నారా? పైసలు ఖర్చు పెడితే కార్లు మన్ను మశానం ఈ పొలగాళ్ళు గిలగాళ్ళు తిరుగుతారు కావచ్చు, కానీ ఈ పోయినోళ్లే ఉంటారు, ఆడ ఉండేటోళ్ళు ఉండరు. రారే ఎందుకంటే ఇది నువ్వు అన్నట్టు ఈ మచ్చ బాగా ఇదైపోయింది. మరి ఈ మచ్చని రూపుమాపుకుందామని పోతుందా ఏం కదా? ఇది శారదా మచ్చ ఏ కారణం గ్రామాలల్లో ఆడోళ్లకు స్త్రీ జాతికి మనిషి తాగాలి అన్న మొగుడు తాగి రావాలని ఉంటుంది. అబ్బా అంతే ఉండదు.